అంటే 3 to 4 లీటర్స్ ఓన్లీ వాటర్ తాగాలనే ఏం లేదు. వాటర్తో పాటుగా బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. అంటే బత్తాయి రసం కానీ, లేకపోతే లెమన్ జ్యూస్ కానీ, మోసంబీ జ్యూస్ కానీ, వీటిలో సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది. సో కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఈ సిట్రిక్ యాసిడ్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది బాడీలో. సో అందుకే మేము యూరిన్ శాంపుల్లో సిట్రిక్ యాసిడ్ తక్కువ ఉంటే వీళ్ళకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు వస్తూ ఉంటాం. సో అది వాటర్ సంగతి అయితే. ఇంకోటి అంటే ఫుడ్ మెటీరియల్. మనం తీసుకునే ఫుడ్లో సాల్ట్ కంటెంట్ కానీ, మీట్ కంటెంట్ కానీ చాలా తక్కువ ఉండాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అగైన్ సాల్ట్, మీట్లో మీకు సోడియము, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు ఎక్కువ తినకుండా. కమింగ్ టు ఈ టొమాటోస్ కానీ, పాలకూర చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా పాలకూర తినకూడదు, టొమాటోలు తినకూడదు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ టొమాటోస్, పాలకూరలో మనకి ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, ఆక్సాలిక్ యాసిడ్ అనే పదార్థం. సో వీటితో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు. కాబట్టి మనం కిడ్నీ స్టోన్ పేషెంట్స్కి టొమాటోస్ అండ్ పాలకూర తక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాము. ఆకుకూరలో మీకు ఆక్సలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఫాస్ఫరస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్ పేషెంట్స్ ఆకుకూరలు కూడా కొంచెం తగ్గించుకొని తినవలసిన అవసరం ఉంటుంది. టొమాటోస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మన డైట్లో టొమాటో అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అండ్ పాలకూర అయితే కంప్లీట్గా అసలు స్టాప్ చేసేసుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ ది అదర్ ఫుడ్ ప్రికాషన్స్. సో ఇవి కిడ్నీ స్టోన్స్ రాకుండా మన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అని కనుక్కుంటే టెస్టుల ద్వారా దానికి కూడా స్పెసిఫిక్ డైటరీ ప్రికాషన్స్ అనేవి మనము చెప్పగలుగుతూ ఉంటాం. లైఫ్ స్టైల్ని ఒకసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత చేంజ్ చేసుకుంటే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్, కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి, వాటి అసలు వచ్చిన తర్వాత వాటి లక్షణాల గురించి కానీ, అండ్ మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రికాషనరీ మెజర్స్ చాలా డీటెయిల్గా చెప్పారు. సార్, కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు పాలక్, టొమాటో తినకూడదు అని కామన్గా చెప్తూ ఉంటారు, ఇది వింటూ ఉంటారు. దీని గురించి మీ మాటల్లో. సో కిడ్నీ అనగానే మనకి అసలుకి చాలామంది అడిగేది ఏంటంటే, కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి టొమాటోస్, పాలకూర తినకూడదు అనే ప్రికాషన్ అనేది అందరూ చెప్తూ ఉంటారు. అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, అసలు నిజంగా కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు టొమాటోస్, పాలకూర తినకూడదా అనేది మనము చర్చించుకుందాము. బేసికలీ ఏంటంటే, మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు కాల్షియం ఎక్కువ ఉండడం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉండడం, ఆక్సలేట్స్ ఎక్కువ ఉండడం, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం. ఇందులో టొమాటోస్, పాలకూరలో ఎక్కువ ఉండేది ఏంటంటే ఫాస్ఫరస్ అండ్ ఆక్సలేట్స్. ఎస్పెషలీ టొమాటోస్లో మనకు ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, పాలకూరలో ఆక్సలేట్స్ ప్లస్ ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం ఉంటే, ఈ పేషెంట్స్ వాటర్ ఎక్కువ తీసుకోకపోతే, బ్లడ్ చిక్కబడిపోయి పాలకూర, టొమాటోస్ ఎక్కువ తింటే, దీనివల్ల మనకి కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ అనే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఈ పేషెంట్స్కి మనము టొమాటోస్, పాలకూర అయితే తినకూడదు అని చెప్తాము. సో టొమాటోస్ మనం అవాయిడ్ చేయలేము కాబట్టి, ఎందుకంటే మన డైట్లో, మన లోకల్ డైట్లో టొమాటోస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ద మినిమం పాసిబుల్ కంటెంట్ అనేది తీసుకోవచ్చు. పాలకూర అయితే కంప్లీట్గా స్టాప్ చేసుకోవాలి. ఇది కాకుండా ఆకుకూరలు కూడా ఉంటాయి. ఆకుకూరలో కూడా మీకు ఫాస్ఫరస్, ఆక్సిలేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని ఆకుకూరలు కూడా వారానికి ఒకసారి కానీ అకేషనల్గా తింటే మీకు కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. కిడ్నీ ఫెయిల్యూర్లో ఇవి తినవచ్చా, తినకూడదా అంటే, సో కిడ్నీ ఫెయిల్యూర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు యూజువల్లీ అయితే కొంచెం తక్కువే ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు, సాల్ట్ ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటాము. సో టొమాటోస్, పాలకూర అనేది లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్. ఇది టొమాటోస్, పాలకూర, కిడ్నీ స్టోన్స్ యొక్క సంబంధం. థ్యాంక్ యూ సార్.